ఇప్పుడే పెరట్లో నుంచి నేను ఈ రెడ్ రాడిష్ తవ్వుకొచ్చాను ఇప్పుడే. వీటితోటి ముల్లంగి ఇగురు చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. చాలా రోజులైంది ముల్లంగి ఇగురు తిని. ఇంకా పెరట్లో కాసినవి అయితే బాగుంటుంది కదా ఇగురు అని చెప్పేసి తీసుకొచ్చేసాను. హాయ్ నమస్తే, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిప్రియ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఈరోజు నేను మీకు ముల్లంగితో ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా మందికి ఈ కూర నచ్చదేమో కానీ నేను చేసినట్లుగా చక్కగా టొమాటోలు వేసి చేశారనుకోండి, ఫస్ట్ టైం తినేవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అంత రుచిగా ఉంటుంది కూర. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా వండి పెడితే కాదనకుండా తినేస్తారు. ఫస్ట్ వద్దంటారు కానీ తర్వాత చక్కగా తినేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ముల్లంగిని ఇలాగా తొక్క తీసేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముల్లంగి దుంపని ఫైన్గా చాప్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. నేను కట్ చేస్తున్న చాక్ ఉంది కదా, యూఎస్ నుంచి తీసుకొచ్చాను అనమాట. సో ఇవి చాలా షార్ప్గా ఉన్నాయండి. చాక్స్ చాలా బాగున్నాయి. ఈ చాక్ సెట్ మా చిన్నవదిన నాకు గిఫ్ట్ చేశారనమాట. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చిని కూడా ఇలాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకుని ఈ కళాయిలోని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసేసుకోండి. ఆయిల్ వేడెక్కిన వెంటనే దీనిలోని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు 3 కలిపి వేసేసుకోండి. తర్వాత దీనిలో తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి 2 కరివేపాకు రబ్బల్ని వేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకున్న తర్వాత దీనిలోని కట్ చేసుకున్న ముల్లంగి దుంప ముక్కల్ని వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని జల్లేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఈ కళాయి పైన మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 చిన్న సైజు టొమాటోస్ని ఫైన్గా చాప్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సెంటర్లోని ఇలా గ్యాప్ చేసుకుని ఈ సెంటర్లోని కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసేసుకొని తరిగిన కొంచెం కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసేసి కొంచెం నీళ్లు చిలకరించండి. మనం ఇలా నీళ్లు చిలకరించడం వల్ల ఈ కారం అనేది మాడిపోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ కదా, కొంచెం తొందరగా హీట్ ఎక్కువైపోతుంది కనుక మనం నీళ్లు చిలకరించుకుంటే మనకి వేసిన కారం మాడకుండా ఉంటుందన్నమాట. సో 2 నిమిషాలు మూత పెట్టేసి ఇలా వదిలేయాలన్నమాట. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ టొమాటో ముక్కలన్నింటినీ కూడా చక్కగా మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపేసి ఒకసారి కూర అంతటిని బాగా కలిపేసుకుని ఈ ముక్కలు మునిగేదాకా వాటర్ని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకుని ఈ వాటర్ అంతా ఎగిరిపోయి కూర ముద్దలా దగ్గరికి అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడికించేసుకోండి. చూసారు కదా, కూర చక్కగా ఎంత దగ్గరికి అయిపోయి ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసుకున్న కొత్తిమీర ఇంకొక కొంచెం ఉంది కదా, అది దీనిపైన చల్లేసి ఒకసారి కలిపేసి వేడివేడి అన్నంలోకి వడ్డించారనుకోండి, అసలు వద్దని ఎవ్వరూ చెప్పరండి. అడ్డు చెప్పకుండా తినేస్తారనమాట. అంత అద్భుతంగా అంత రుచిగా ఉంటుందన్నమాట ఈ ముల్లంగి ఇగురు. సో చూసారు కదా, ముల్లంగి ఇగురుని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అంతేకాదండి, మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.